కొంతమంది చింతపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఏ అనారోగ్యం లేకపోయినా, ఏ చింత లేకపోయినా దినదినం అనంట వీటి గురించి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, లోకస్తుల వలె, దేవుని నమ్మనటువంటి వారి వాళ్ళ అల్ప విశ్వాసుల వారే కొంతమంది చింతిస్తూ ఉంటారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పక్షులను పోషిస్తున్నాను కదా, వారికి ఆహారాన్ని సమకూరుస్తున్నాను కదా, ఆ గడ్డి పువ్వుని వాటికి కావలసిన వైభవాన్ని నేను అనుగ్రహిస్తున్నాను కదా. అవి ఏం కష్టపడట్లేదు, వడకట్లేదు, ఏం చేయట్లేదు. వాటికి కావలసిన ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాను. వాటి కాలానికి, సమయానికి వాటికి కావలసిన సమస్తము అవి పొందుకుంటూ ఉన్నాయి, ఆహారాన్ని భుజిస్తూనే. వాటికంటే శ్రేష్ఠులు కదా, మనం శ్రేష్ఠులమే కదా. ఆయన చేతిలో మనం ఉన్నాం కదా. ఆయన మనం సృజించుకున్నాడు. ఆయన ఊపిరి మనదై ఉన్నది. ఆయన నోటి మాట ద్వారా మనల్ని సృజించాడు.